హై గైస్, వెల్కమ్ టు రివ్యూస్. సంగలన్ మూవీ చూసాను. మూవీ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ గైస్. ఫస్ట్ పార్ట్ మాత్రం టెరిఫిక్ ఉంటుంది అనమాట. అంటే మనకి ఈ క్యారెక్టరైజేషన్ గానీ, అక్కడ ఉన్న యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గానీ, లొకేషన్స్ చూపించే విధానం గానీ, విఎఫ్ఎక్స్ గానీ, బీజిఎమ్స్ గానీ, ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్ అనమాట. చాలా కనెక్ట్ అయింది నాకు ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ వచ్చేసరికి మనకి అక్కడ ఫస్ట్ పార్ట్ లో చూపించిన సీన్స్ కి కొన్ని రిలేటెడ్ గానీ మళ్ళీ కంటిన్యూషన్ అవ్వేసరికి కొంచెం బోర్ వస్తుంది మనకి ఫీలింగ్. బట్ సాంగ్స్ కూడా కొంచెం వర్కౌట్ అయ్యాయి. బీజిఎమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ విక్రమ్ గారి నటన మాత్రం అసలు వామ్మో, అసలు చాలా అంటే చాలా బాగుంది. అవుట్ స్టాండింగ్ అనమాట ఆయన యాక్టింగ్. సో ప్యాషన్ అనేది కనబడుతుంటది సినిమా మీద. అండ్ మేకింగ్ చేసే విధానం కూడా సినిమా మొత్తం ఒకే స్టైల్ మేకింగ్ ఉంటది. సో మనకి రిపీటెడ్ సీన్స్ వస్తున్నాయి సెకండ్ పార్ట్ లో, అని బోర్ వచ్చిన ఫీలింగ్ లోపే మళ్ళీ కొంచెం ఎంగేజ్ చేసే సీన్స్ వస్తాయి అనమాట. యాక్చువల్గా ఇది రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీశారు. కొన్ని రియల్ అప్పట్లో జరిగిన కొన్ని పిక్చర్స్ కూడా మనకి చూపించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే ఈ రొటీన్ నార్మల్ అన్ని సినిమాలతో పోలిస్తే మాత్రం ఇట్స్ ఏ బెస్ట్ మూవీ గైస్. ఇది థియేటర్ లో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మొత్తం లో లైట్ మేకింగ్ ఉంటుంది. సో మీరు మ్యాక్స్ మల్టీప్లెక్స్ లో చూడడానికి ప్రిఫర్ చేయండి. కొంచెం స్క్రీన్ క్లారిటీ బాగుంటుంది, మీకు చాలా మంచిగా అర్థమవుతుంది అనమాట. మ్యాక్స్ 4K కి ప్రిఫర్ చేయండి. 4K స్క్రీన్ లో చూడడానికి మీకు ఎక్స్ట్రాడినరీ ఒక ఫిల్మ్ చూసిన ఫీలింగ్ వస్తుంది. ఈ ఫెస్టివల్ సీజన్స్, ఈ హాలిడే సీజన్స్ లో మన తెలుగు సినిమా చాలా ముందుండాలని నేను చాలా అనుకున్నాను. బట్ ఇస్మార్ట్ శంకర్ అండ్ మిస్టర్ బచ్చన్ తో పోలిస్తే తంగలం చాలా బెటర్ ఉంది. సో నాకు ఒక విధంగా సినిమా మంచి సినిమా చూసినందుకు ఒక హ్యాపీనెస్ ఉన్నా కానీ మన తెలుగు సినిమా అందులో లేదే అన్న దాంట్లో కొంచెం ఒక డిసప్పాయింట్ అయితే నాకు ఉందన్నమాట. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్లో కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై.